హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను జ్యూసీగా ఉండే బాదుషాలు ఎలా చేయాలో, చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా, సూపర్గా ఉంటుంది. ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులోకి షుగర్ వేసుకుందాము. నేను 1.5 కప్పు షుగర్ వేసుకుంటాను. ఇప్పుడు అందులోకి 2 కప్స్ అంతా వాటర్ వేసుకుందాము. టూ కప్స్ అంతా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఇప్పుడు నేను షుగరు 1.5 కప్ తీసుకుంటున్నాను కదా, మైదా పిండి కూడా 1.5 కప్పే తీసుకుంటాను. బేకింగ్ సోడా, వంట సోడా కొద్దిగా తీసుకుందాము. ఇప్పుడు మనము 6 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చిటికెడంతా ఉప్పు తీసుకుందాము. ఉప్పు వేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పినట్లా మిక్స్ చేసుకోండి. ఇలా అంతటిని బాగా కలపాలి. ఇలా కలిపే దానివల్ల మన నెయ్యి అంతా పిండికి బాగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఇలా అంతటిని బాగా కలుపుకొని చూడండి, ఇలా ఉండాలి మన పిండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఇలా నేను చెప్పినట్లా కలుపుకుంటా ఉండండి. చూడండి, ఇదే ప్రాసెస్లో కలుపుకోండి. ఇలా కలుపుకునే దానివల్ల మన బాదుషాలు లోగాకి సిరప్ అంతా బాగా పోతుంది. మన బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పిండిని ఇలా కలుపుకొని తీసుకోవాలి. చాలా గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకున్నాను నేను. చూడండి, ఇలా ఉండాలి మన పిండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు అంతటిని కలుపుకుందాము. ఇప్పుడు కొంచెంసేపు నానపెడదాము. పిండిని 10 మినిట్స్ నానపెడదాము. ఇప్పుడు చూడండి, మనము సిరప్ చేసుకుంటాం కదా, అందులోకి ఏలకులు వేసుకుందాము. ఇప్పుడు మన పిండి చూడండి నానిపోయింది. నానిపోయినాక మనము రౌండ్గా చేసుకొని ఇప్పుడు అందులోకి ఫింగర్ పెట్టి ప్రెస్ చేద్దాము. అన్నిటిని ఇలాగే చేసుకుందాం మనము. మీకు ఆ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. చూడండి, నేను అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేసి గోరెచ్చగా కావాలి, చాలా కూడా ఆయిల్ హీట్ కావద్దు. చూడండి, ఇప్పుడు నేను బాదుషాలు ఇచ్చుకుంటాను. చూడండి, ఇంతే కావాలి వేడి, చాలా కాగొద్దు. నూనె ఊరికే ఎచ్చగా కావాలి అంతే, అందులోకి వేసుకోవాలి. ఇలా మన కడాయికి ఎన్ని బాదుషాలు అయితే అన్ని బాదుషాలు ఇచ్చుకోండి. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ కాలాయి కదా, మనం చూడండి మనం కింద వేసినవంతా పైకి వచ్చినాయి చూడండి. ఇప్పుడు మన సిరప్ చూసుకున్నాము. చూడండి, ఇలా చాలా లేట్గా డ్రాప్స్ పడుతూ ఉన్నాయి అంటే మన షుగర్ సిరప్ రెడీ అయింది అనేసి స్టవ్ ఆఫ్ చేసుకునేయండి. చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకుందాము. ఇలా సిమ్లో పెట్టుకొని కలుసుకోవాలి. సిమ్లో చూడండి, మనకి 10 లేదంటే 15 మినిట్స్ పడుతుంది అంతా ఫ్రై అయ్యేదానికి. చూడండి, ఇట్లా 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ రావాలా. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చినాక మనము తీసుకొని చూడండి, సిరప్ మనకి ఎచ్చగా ఉండాలి, కొంచెం వేడి ఉండాలి మనకి సిరప్, అప్పుడు వేసుకోవాలి. చూడండి, వేస్తేనే బురుగు వస్తుంది, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేయాలి. అట్లనే చాలా కూడా సలగా కాకూడదు సిరప్. చూడండి, ఇప్పుడు మన బాదుషాలు రెడీ అయినాయి. మనం ఒక ప్లేట్కి తీసుకున్నాము. చూడండి, చాలా జ్యూసీగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. మా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకే కమెంట్ రూపంలో తెలపండి. మా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.